తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా. అందాల పోటీలు, పెట్టుబడులు ముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కార్ ఊదరగొట్టింది. పాలన పక్కన పెట్టింది. సీఎం, మంత్రులు అందాల కార్యక్రమంలో చుట్టూ తిరిగారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు. పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయింది. దీనిపై ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు లేవు. నో ఎంక్వైరీ, నో కేస్. ఎస్ఎల్బీసీ తలాతోక లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టు శ్రీశైలం ఎడగట్టు కాలువ సొరంగం మొన్న ఫిబ్రవరిలో కూలింది. 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇంతవరకు 2 మృతదేహాలు మాత్రమే ప్రభుత్వం వెలికి తీయగలిగింది. టన్నెల్ పనుల్లో నిర్లక్ష్యానికి, సహాయ కార్యక్రమాల్లో అలక్ష్యానికి సంబంధించి ఎవరిపైనా చర్యలు లేవు. నో యాక్షన్, నో కేస్. సుంకిశాల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి మరో ఉదాహరణ. కృష్ణా నీటి ఒత్తిడి నిలువరించేందుకు నిర్మిస్తున్న ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ నిరుడు ఆగస్టులో కూలింది. హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనపై ఏడాది గడిచినా చర్యలు లేవు. ఫార్ములా ఈ రేస్ దేశం ఆశ్చర్యపోయేలా హైదరాబాద్లో నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖ్యాతి, హైదరాబాద్ స్థాయి అంతర్జాతీయంగా ఇనుమడించింది. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. 700 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. పూర్తి పారదర్శకతతో పోటీలు జరిగాయి. నగదు కూడా అకౌంట్ నుంచి అకౌంట్కు బదిలీ అయ్యాయి. పక్కదారి పట్టింది లేదు. అయినా కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రొసీజర్లో లోపమే తప్ప అవినీతి లేదని కాంగ్రెస్ మంత్రులే చెప్తున్న అవినీతి నిరోధక శాఖకు విచారణకు దింపింది ప్రభుత్వం. ఇప్పటికే కేటీఆర్పై 14 అక్రమ కేసులు బనాయింపు. హరీష్ రావుపై మరో 7. కాళేశ్వరం కమిషన్తో వేధింపులు. ప్రశ్నిస్తున్నలపై కేసులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి. ఈ రేస్పై విచారణ పేరిట కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. నేటి విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు. మిస్వాల్తో రాష్ట్రం పరువు తీసిన కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా ఈతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు అయినా రాజకీయ కక్షతోనే ఈ రేస్ రద్దు, ఉల్టా కేసులు. యాక్చువల్గా ఈ కేసులు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన 3 ఇన్సిడెంట్ల మీద ఎలాంటి కేసులు లేవు. కానీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫార్ములా ఈ రేస్ కేసులో డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినా కూడా దాంట్లో లోపాలు ఉన్నాయని అప్పుడు నిర్వహించిన కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు రెండోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జూన్ 15 రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే అక్రమ కేసులు పెట్టించి పగ తీర్చుకుంటున్నారు అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి అనుభవం లేని కారణంగా వరుస తప్పిదాలు చేస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షం, బీఆర్ఎస్ నేతలు వాటిని ప్రశ్నించి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించిన కేటీఆర్పై 14 కేసుల. రాష్ట్రంలో సీఎం రేవంత్ ప్రతీకార పాలన, అణచివేతలు, దౌర్జన్యాలు, కుట్రలే విధానం. ఫార్ములా ఈ రేస్తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట. ఈ రేస్ రద్దుతో తెలంగాణకు తీరని ద్రోహం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న కేటీఆర్ గొత్తు నొక్కేందుకే రేవంత్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తున్నది. మాట్లాడితే కేసు, శ్వాస తీసుకుంటే కేసు, తెలంగాణ భవన్కు నడిచి వస్తే కేసు, ఘోష్ కమిషన్ విచారణ గురించి బయట మాట్లాడితే కేసు, ఇట్లా 14 కేసులు పెట్టింది. యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసు అండ్ ఈ ఫార్ములా 1 రేస్ మీద కేసు పెట్టింది. ఈ ఫార్ములా 1 రేస్ ఏంటంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ 50 కోట్లు జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో అవకతవకలు జరిగాయని దాని మీద ఏసీబీ విచారణకు ఆదేశించింది. పైసలు లేవు, ప్రకటనే భరోసా. రైతు భరోసా పంపిణీ వాయిదా యోచన. ఎప్పుడిచ్చేది? నేడు ప్రకటించే అవకాశం. తేదీ ప్రకటిస్తే రైతులు నోరెత్తరనే భావన. పంచాయతీ ఎన్నికలకు భరోసా లింక్. ఈ నెలాఖరు నుంచి పంపిణీకి కసరత్తు. యాక్చువల్గా రైతు బంధు పేరుని కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చి సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నారు. ఒక్కొక్క పంటకి 7,500. కానీ ఇంతవరకు రైతు భరోసా అందలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. వానాకాలం పంటల సాగు మొదలవడంతో రైతులంతా రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఈసారైనా సమయానికి రైతు భరోసా ఇస్తుందో లేదోననే ఆందోళనలో రైతులు నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులు మరోమారు మభ్యపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం వ్యవసాయ శాఖ నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఒక తేదీని ప్రకటిస్తారని తెలిసింది. తద్వారా రైతులంతా ఆ గడువు తేదీ వరకు రైతు భరోసాపై నోరెత్తారని, దానిపై చర్చ కూడా ఆగిపోతుందని భావిస్తుంది. ఈలోపు ఏదోలా నిధులు సేకరించి ఎంతో కొంత పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ రైతుని వేదికల్లోనే రేవంత్ సర్కార్ పండుగ. రైతు సంఘటితం కోసం కేసీఆర్ ఆరాటం. 2,601 రైతు వేదికల్ని కట్టించిన నాటి సీఎం ఇప్పుడు వాటిలో రేవంత్ సర్కార్ రైతు నేస్తం. పైసా ఇవ్వకుండా ఏఈఓలపై ప్రోగ్రాం భారం. యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,601 రైతు వేదికల్ని కట్టించింది. రైతులందరూ ఒక దగ్గర కూర్చొని ఏ పంట వేయాలి ఏంటి అన్ని దానిలో డిస్కషన్ చేసేవాళ్ళు. దాన్ని ఇప్పుడు రైతు నేస్తం కింద రేవంత్ సర్కార్ వాడుకుంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శిస్తుంది. 42%
బీసీ కోటాతోనే ఎన్నికలు జరపాలి, స్థానికంలో రిజర్వేషన్ అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ కులగణన మోసం, ఓట్ల కోసమే కాంగ్రెస్ నాటకాలు వి శ్రీనివాస్ గౌడ్. యాక్చువల్గా స్థానిక సంస్థల ఎలక్షన్లు తెలంగాణలో రాబోతున్నాయి. దీంట్లో 42% బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇస్తానని వాగ్దానం చేసింది. వాటిని అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోరుతుంది. కొత్త పంచాయతీలకు ఏర్పాటుకు బ్రేక్, 250 కొత్త జీబీలకు ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్, కేంద్ర నిర్ణయంతో ఇక ఆమోదం కష్టమే. యాక్చువల్గా తెలంగాణలో దాదాపు 12,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇంకొక 250 గ్రామ పంచాయతీలు పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుంది. కానీ ప్రభుత్వం దగ్గర ఆ పెండింగ్ ఉంది. ఇక్కడ వాల్వార్ తీర్ దిశగా ఇరాన్ తీవ్ర స్థాయిలో మర్చుకోబడుతున్న ఇజ్రాయెల్, ఆ దేశ గ్యాస్ చమురు క్షేత్రాలే ప్రధాన లక్ష్యంగా దాడులకు దిగుతున్నది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ ఫోర్స్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రం, రంగంలోకి బ్రిటన్ అమెరికా. పశ్చిమాసియాలో ఫైటర్ జెట్లు మోహరిస్తున్న బ్రిటన్, మాపై దాడి చేస్తే కనీ విరగని రీతిలో స్పందిస్తాం. టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు. యుద్ధంలో చేరాలని అగ్రరాజ్యానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి. ఇరాన్ ఎనర్జీపైనే ఇజ్రాయెల్ దాడి, గ్యాస్ ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా భీకర దాడులు. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్పై ఇరుచుకుపడ్డ ఇజ్రాయెల్ బలగాలు, ఆర్థిక మూలాలే టార్గెట్. 3వ రోజు దాడులు, ఇరాన్లో సుమారు 400 మంది, ఇజ్రాయెల్లో 14 మంది మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా, బ్రిటన్ కూడా రంగంలో దిగొచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో తమ యుద్ధ విమానాలు మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈ నెల జూన్ 15 ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై క్రమక్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా అడుగులేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులు లేపుతున్నది. ఇరాన్పై యుద్ధంతో తమతో కలవాలని అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసినట్టు ఉన్నతాధికారుల సమావేశంలో ఉడంకిస్తూ యాక్సియోస్ తన వార్తా కథనంలో పేర్కొన్నది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రం లోతైన భూగర్భంలో నిర్మించారని, అయితే దాన్ని ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు లేవని, అమెరికా కనుక తమతో యుద్ధంలోకి కలిసి వస్తే వాటిని సులభంగా ధ్వంసం చేయవచ్చని ఇజ్రాయెల్ కోరింది. కాగా అణుకేంద్రానికి సమీపంలోనే అమెరికా తన బాంబర్లను మోహరించిందని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ అణుకేంద్రంపై కనుక అమెరికా దాడికి దిగితే అగ్రరాజ్యం పై కూడా మేము దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. యాక్చువల్గా ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది, దానికోసం యురేనియం నిల్వల్ని సేకరిస్తుంది అని ఇజ్రాయెల్ ఆరోపణ. ఇరాన్ ఏమంటుంది అంటే, మేము కేవలం దాన్ని పవర్ కోసం మాత్రమే వాడతాము, పౌరుల కోసం మాత్రమే వాడతామంటుంది. ఈ యుద్ధం అక్కడ నుంచి ప్రారంభమై, కానీ పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు $70 నుంచి $80 మధ్యలో ఉంది. అది కనుక 130 నుంచి $150 చేరితే ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర $106 వస్తుంది. కానీ ముందు ఒక లీటర్ $200 దాకా చేరవచ్చు అని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్పై జనాగ్రహం, ఒకవేళ బర్త్డే వేళ అమెరికా వ్యాప్తంగా నిరసనలు, రోడ్లపైకి వేలాది మంది ఆందోళనకారులు, దాదాపు 2000 చోట్ల నో కింగ్స్ ప్రదర్శనలు. యాక్చువల్గా అమెరికాలో ట్రంప్పై జనాగ్రహం ఉంది, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ బెడిసి కొడుతున్నాయి. కేదార్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్, పైలట్ 6 యాత్రికులు దుర్మరణం, 6 వారాల్లో 5వ ఘటన. యాక్చువల్గా కేదార్నాథ్ యాత్ర జరుగుతుంది ఇప్పుడు. ఆ యాత్రలో పైలట్తో సహా యాత్రికులు దుర్మరణం అనమాట. హెలికాప్టర్ ద్వారా అమర్నాథ్ యాత్రకు చేరుకోవచ్చు. ఆ యాత్రలో పైలట్ ద్వారా అందరూ చనిపోయారు. గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్న గజీతగాళ్ళు, గోదావరిలో 5 జల సమాధి, దర్శనానికి వచ్చి బాసర్లో నది స్నానం చేస్తుండగా ప్రమాదం, మృతుల్లో 3 అన్నదమ్ములు, అందరూ హైదరాబాద్ వాసులే. బీఆర్ఎస్ యాక్చువల్గా గోదావరిలో బాసరాకి వెళ్ళారు వీళ్ళంతా. బాసరాకి వెళ్ళిన తర్వాత బాసరా దేవస్థానం దగ్గర గోదావరి నదీ తీరంలో స్నానం ఆచరించడానికి వెళ్ళారు. యాక్చువల్గా గోదావరి నదిలో నీళ్లు లేవు. అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, బోట్లో వెళ్ళిన తర్వాత నీళ్లు అక్కడ ఇసుక తెట్టలు ఉంటాయి అనమాట. ఆ తెట్టల దగ్గర ఉండి స్నానం చేస్తున్నారు. కానీ కొంతమంది 3 లోపలికి పోవడం వల్ల, అక్కడ లోతు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మునిగిపోయి చనిపోయారు. బీఆర్ఎస్ నేత కిడ్నాప్ యత్నం, నిర్మల్లో దుండగుల అపహరణ, ఈ తూఫాన్ టోల్ గేట్ వద్ద ఎస్కేప్. యాక్చువల్గా బీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేశారనమాట. ఈనాడులో ఏముందో చూద్దాం. టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్, మీరాపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించని టెలి అవిన్, భారత్ పాక్ల ఒప్పందం కుదుర్చుకోండి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. యాక్చువల్గా ఇరాన్ ఇజ్రాయెల్ని అడుగుతుంది ఏమని, మీరు దాడులు ఆపితే మేము కూడా దాడులు ఆపుతామని. కానీ టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. అలాగే ట్రంప్ కూడా భారత్ పాక్ యుద్ధంలాగా ఆగిపోండి అని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పశ్చిమాసియాలో కనుక యుద్ధ మేఘాలు కమ్ముకుంటే
ఇండియాలో అన్ని రేట్లు అంటే ఎందుకంటే పశ్చిమాసియాలో మనకి ఎక్కువగా వచ్చేది క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరిగితే అన్ని ధరలు పైకి పెరుగుతాయి. మధ్యతరగతి కుటుంబం బతకాలడం చాలా కష్టమవుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తుంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాల లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్షలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మంది గాయాల పాలయ్యారని వాషింగ్టన్కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు చేస్తుంది. యాక్చువల్గా ఒక దేశానికి మూలం ఆర్థికం. ఆ ఆర్థికాన్ని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా ఆ దేశం తగ్గిపోతుందని ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారమే ఇరాన్ యొక్క ఆర్థిక మూలాలపై దాడులు చేస్తుంది. చమురు సహజ వాయు క్షేత్రాలపైనే గురిపెట్టింది. టెహ్రాన్లోని 2 చమురు డిపోల్లో మంటలు చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్సెన్ పైన దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇగో ఇజ్రాయెల్లోని బట్ యామ్లో ధ్వంసమైన భవనం. ఇజ్రాయెల్లో కూడా భారీ విధ్వంసం జరుగుతుంది. వాళ్ళందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రభుత్వం సైరన్లు మోగించింది. సైరన్లు మోగించడం వల్ల మొత్తం ప్రజలు మొత్తం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. డేటా సైన్స్ వైపే డిమాండ్ పైకి అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు. ఐఐటి హైదరాబాద్లోనూ అధిక సంఖ్యలో చేరిన 1000 లోపు ర్యాంకర్లు. జోసా తొలి విడత సీట్ల కేటాయింపులో తీరిల. యాక్చువల్గా ప్రజెంట్ డేటా సైన్స్ మీద చాలా డిమాండ్ ఉంది, కానీ విద్యార్థులందరూ కంప్యూటర్ సైన్స్ మీదే డిపెండ్ అయ్యారు. అదే దీనికి సంబంధించిన వార్త ఇది. ఐఐటీలో బీటెక్ కృత్రిమ మీద ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సుల్లో డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ఐఐటీలో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు. అయినా ఇప్పటికే అగ్ర ర్యాంకర్లు అంటే టాప్ 100, టాప్ 1000 లోపు ఉన్న ర్యాంకర్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ వైపే వెళ్తున్నారు తప్ప డేటా ఏఐ వైపు వెళ్ళట్లేదని. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 15 ఇయర్స్లో మొత్తం ఏఐ మీదే డిపెండ్ ఉంటుంది. ఏఐ మీద జాబులు పోతాయన్నది చాలా తప్పు. ఎందుకంటే ముందు ఇబ్బంది ఉంటుంది, కానీ నేర్చుకుంటే ఏఐ నేర్చుకుంటే కనుక మనం ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతాం. హైదరాబాద్లో 2020లో శ్రీకారం చుట్టింది. తర్వాత ఖరగ్పూర్ పాటు మరికొన్ని ఐఐటీలో ఏఐ అండ్ డేటా సైన్స్ తదితర కోర్సులు ప్రారంభించాయి. గత ఏడాది ఐఐటీలో హైదరాబాద్లో ఏఐ కోర్సులు ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్ల చివరి ర్యాంకు 852 కాగా అది ఈసారి 823 ఉండడం గమనార్హం. అంటే ఈ కోర్సులు చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు. గత ఏడాది ఐఐటీ హైదరాబాద్ తొలి విడతలో సిఎస్ఈ కోర్సులు ఓపెన్ కేటగిరీ 430 నుంచి 649 ర్యాంకులు చేరడం గమనార్హం. ఈసారి ప్రారంభమైన ర్యాంకు 339తో మొదలైంది. ఐఐటీ బాంబేలోను కోర్సు ఓపెన్ కేటగిరీలో 1 నుంచి 66 ర్యాంకర్లు చేరారంటే 100 లోపు ర్యాంకర్లు అత్యధికంగా ఐఐటీ బాంబేలోనే చేరారని. యాక్చువల్గా ఇది మొత్తం దీని అర్థం ఏంటంటే ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ వైపే చూస్తున్నారు. డేటా సైన్స్ అండ్ ఏఐ వైపు టాప్ ర్యాంకర్లు తక్కువ మంది చూస్తున్నారని దీని అర్థం. వాతావరణంలోనూ అమ్మ పోరాటం. కడుపున పడ్డప్పటి నుంచి ఎన్నో గండాలు దాటించి 12 బిడ్డను భూమి మీదకి తెస్తుంది అమ్మ. ఇప్పుడు ఆమె పోరాడాల్సిన విషయాల జాబితాలో వాతావరణం కూడా వచ్చి చేరింది. పెరుగుతున్న భూతాపం అమ్మ కడుపులో బిడ్డకు దినదిన గండంగా మారుతుంది. క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం తేల్చి చెప్పింది. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా? యాక్చువల్గా కడుపులో ఉన్న పిండాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది తల్లి. అలాంటి దానికి వాతావరణం కూడా తోడైంది. ఇప్పటివరకు ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. దానికి వాతావరణం తోడు కావడం చాలా ఇబ్బంది అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ పేరిట నిరసన. వాషింగ్టన్లో సైన్యంగా వాదు. యాక్చువల్గా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు ఆ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాంతో నో కింగ్స్ పేరుతో నిరసనలు ప్రారంభించారు. దాంతో ట్రంప్ ఏం చేశారంటే వాషింగ్టన్లో సైన్యంతో కవాతు చేయించాడు. గగనతలంలో మరో ప్రమాదం. గగనతలంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులు తీసుకువెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ అడవుల్లో ఆదివారం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్తో సహా 6 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి. యాక్చువల్గా ఉత్తరాఖండ్లో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రను చాలామంది హెలికాప్టర్స్ వెళ్తారు, కొంతమంది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదం జరిగి 7 చనిపోయారు, పైలట్తో సహా కలిపి. దైవ దర్శనానికి వెళ్లి జలసమాధి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో 5 యువకులు గోదావరిలో మునిగి మరణించిన విషాద సంఘటన ఆదివారం నిర్మల్ జిల్లాలో బాసర్లో చోటు చేసుకుంది. మహారాష్ట్రలో పూణే ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ప్రాంతంలో సహాయ చర్యలు. నదిలో కూలిన వంతెన. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. పూణే జిల్లాలో ఇంద్రావతి నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటన 4 పర్యాటకులు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయని 38 మంది సహాయ సిబ్బందిని రక్షించారు. యాక్చువల్గా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంద్రావతి నది మీద ఉన్న ఈ
వంతెన పురాతనమైంది, అందుకే కూలిపోయిందని చెప్తుంది. కానీ దీనివల్ల 4 పర్యాటకులు చనిపోయారు, 18 మంది తీవ్ర గాయాలయ్యాయి అని చెప్తున్నారు. నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్, నేటి నుంచి రైతు ఖాతాల్లో భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొలుత మండల, జిల్లా, ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, పురపాలికలు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలో కుసుమంచి తన క్యాంపు కార్యాలయంలో కుసుమంచి, నేలకొండపల్లి, తిరుమలపాలెం, ఖమ్మం గ్రామీణ మండల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు. అంతకుముందు కుసుమంచిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వాహక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యాక్చువల్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పూనుకున్నది. ఈ నెల మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ రావచ్చు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు, సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనతో సేవలు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యం ప్రభుత్వ పాఠశాల అధునాతన ఎడ్యుటెక్ సదుపాయాలు కల్పించనుంది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం 6 ఎన్జీఓ ప్రతినిధులు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. నందన్ నీలకేని నేతృత్వంలో ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలెక్ పాండే ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న ఫైజాంప్ల ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలో ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఎన్జిఓ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన ఈ సంస్థలు భాగస్వామ్యం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యతపై ప్రమాణాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగిత, ప్రత్యేక కార్యదర్శి హరిత, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వ బడులలో అత్యాధునిక సదుపాయాలతో విద్యాబోధన, దానికి 6 ఎన్జిఓలు ముందుకు వచ్చాయి. ఆ 6 ఎన్జిఓలతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నది. నేడు మంత్రులతో సీఎం భేటీ, రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం. యాక్చువల్గా రైతు భరోసా ఇవ్వట్లేదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాని గురించి చర్చించడం కోసమే ఈ సమావేశం. తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్ట్ గేట్లు, జూరాల వైపు 50,000 క్యూసెక్లు, శ్రీశైలానికి 34,000 క్యూసెక్ల ప్రవాహం. కృష్ణా ప్రాజెక్టులు స్వల్పంగా ప్రవాహాలు మొదలయ్యాయి. కర్ణాటకలో ఎగువ కృష్ణా ప్రాజెక్టులైన ఆల్మట్టి 23,000 క్యూసెక్లకు, నారాయణపూర్ 34,000 క్యూసెక్లు ప్రవాహాలు వస్తున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు తెరిచి దిగువనున్న జూరాల వైపు 50,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నాయి. స్పిల్ వే ద్వారా 44,000 క్యూసెక్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 6,000 క్యూసెక్లు నదిలోకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం సామర్థ్యం 37.64 టీఎంసీలు, ప్రస్తుతం 31.47 టీఎంసీలు నిల్వ ఉంది. యాక్చువల్గా నారాయణపూర్ కర్ణాటక నుంచి నారాయణపూర్ డ్యామ్ తెలిస్తే తెలంగాణలో జూరాలలో స్టార్ట్ అవుతుంది కృష్ణా నీటి ప్రవాహం. అక్కడి నుంచి శ్రీశైలం నుంచి సాగర్కి ఇలా వరద నీరు ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. దారికి వచ్చేది ఎప్పుడు? తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్కులు, పలు చోట్ల అధ్వానంగా R&B రోడ్లు. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ రహదారులు పలు చోట్ల గుంతలు ప్రమాదకరంగా మారాయి. వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు చేరి మరింత అధ్వానంగా మారుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సుమారు 2,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్యాచ్ వర్కులతో ప్రభుత్వం సుమారు 38 కోట్లు మంజూరు చేసినా పనులు సరిగ్గా జరగలేదు. పలు చోట్ల నాసిరకంగా తూతూ మంత్రంగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్యాచ్ వర్కులు చేసిన చోట మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సుమారు 1,690 కిలోమీటర్ల మేర రోడ్లు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు గుర్తించారు. అక్కడక్కడ పనులు చేస్తున్నామని చెబుతున్నా ఎప్పటిలాగే అధ్వానంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 29,234 కిలోమీటర్ల మేర R&B రహదారులు ఉన్నాయి. ఇందులో 995 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 26,612 కిలోమీటర్లు బీటీ, 549 కిలోమీటర్లు మెటల్, 1,078 కిలోమీటర్లు మట్టి రోడ్లు ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడొచ్చు. కామారెడ్డి జిల్లా బిచ్కుందం నుంచి బాన్సువాడ వెళ్ళే ప్రధాన రహదారి
ఇది ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. బిచ్కుంద మండలంలో పుల్కాల నుంచి కందర్ వరకు 11 కిలోమీటర్ల మేర పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. యాక్చువల్గా వర్షాకాలం వచ్చింది అంటేనే రోడ్లు గుంటలు పడతాయి. కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి ఎలాంటి గుంటలు లేకుండా ప్యాచ్ వర్క్లు కంప్లీట్గా నీట్గా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నాసిరకంగా చేయడం వల్ల మళ్ళీ వర్షం పడితే మళ్ళీ కొట్టుకోబోతుంది. కాబట్టి నాసిరకంగా పనులు కాకుండా పర్ఫెక్ట్గా చేసేటట్టు చూడాలి. మెడికల్ సీట్లకు ముప్పు, 26 వైద్య కళాశాల సౌకర్యాలపై ఎన్ఎంసీ అసంతృప్తి, వివరణ ఇవ్వాలని డిఎంఈ హెల్త్ సెక్రటరీకి లేఖ. 18 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశం. వర్చువల్ అటెండ్ కావాలని కళాశాలలకు బాధ్యులకు ఆర్డర్. వివరణ సరిగా లేకుంటే సీట్లలో కోత. ప్రమాదంలో ప్రభుత్వ వైద్య కళాశాల మనుగడ. సౌకర్యాలు లేకున్న బీఆర్ఎస్ హయాంలో హడావిడిగా ప్రారంభం. రాష్ట్రంలో సుమారు 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సౌకర్యాలు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంఐ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో ఆయా కళాశాలలో చేపట్టిన తనిఖీల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18 ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈని ఎన్ఎంసీ ఆదేశించింది. ఆయా కళాశాల బాధ్యులు సైతం వర్చువల్గా హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 31న వీరికి లేఖలు పంపింది. అయితే ఇప్పుడు అధికారులు ఇచ్చే వివరణపైన మెడికల్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉండనుంది. లేకుంటే విద్య సీట్లలో కోత పడే ప్రమాదం ఉందని చర్చ జరుగుతుంది. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల మనుగడ కూడా ప్రమాదంలో పడవచ్చని చర్చ జరుగుతుంది. యాక్చువల్గా బీఆర్ఎస్ హయాంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు, కానీ సరిగా కల్పించలేదని ఎన్ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఒకవేళ సౌకర్యాలు కరెక్ట్గా లేకపోతే సీట్ల కోత ఉంటుంది. దీనివల్ల 500 మంది జాయిన్ అవ్వాల్సిన కాలేజీలలో 300 మంది జాయిన్ అయ్యారు. అంటే 200 సీట్లు కోత ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. లాంఛనమా? ఇచ్చేటోడు లేకుంటే తీసుకునేటోడు ఉంటాడా? అవకాశం ఎవరిది, అవసరం ఎవరిది? పైసలు లేకుండా ఫైల్ కదలదు ఎందుకు? లంచం సమాజంలో ఈ పదం తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రైవేట్ నుంచి పబ్లిక్ సెక్టర్ వరకు ఇదే రాజ్యం వెళుతుంది. అసలే అవినీతికి ఆకలి ఎక్కువ. పని ఏదైనా సరే లంచం ఇవ్వాల్సిందే. లేదంటే అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు సైతం రూల్స్ గుర్తుకొస్తాయి. ముందే అవతల వ్యక్తులను బెదిరిస్తుంటారు. చేతులు గడపకపోతే పని కాదని పరోక్షంగా సంకేతాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే జనాలు సైతం లంచాలు ఇచ్చి తమ పని పూర్తి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. లేదంటే తమకు వచ్చే ఫలాలు ఎక్కడ చేజారుతాయని నన్న భయం వారిని వెంటాడుతున్నది. ఏసీబీ ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో మూలన అవినీతి కోరలు చాస్తూనే ఉన్నది. దీనికి అసలు కారకులు ఎవరు? యాక్చువల్గా లంచం ఇచ్చేవాళ్ళు లేకుంటే తీసుకునేవాడు ఉండడం అంటారు. కానీ ప్రభుత్వాల అధికారుల దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా పని కావాలి అంటే వాళ్ళు లంచం ఇవ్వకపోతే వాళ్ళకి 1,00,000 రూళ్ళు గుర్తొస్తాయి. అదే వాళ్ళకి లంచం ఇస్తే ఏ రూల్స్ ఉండవు, డైరెక్ట్ పని అయిపోతుందని. ఇదే దాని అర్థం. అంటే ఇచ్చేటోళ్ళు లేకుండా తీసుకుంటాడు ఉండడు అంటారు, కానీ ముందు ఇవ్వకపోతే పని చేయట్లేరు కదా అధికారులు. ఇస్తేనే పని చేస్తామంటున్నారు. అది అప్పుడు తప్పు ఎవరిది? ప్రజలు అవుతుందా, అధికారులు అవుతుందా? అది ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి అధికారులకి జీతాలు వస్తున్నాయని వాళ్ళు గుర్తుంచుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఇచ్చేవాళ్ళు ప్రజలు, తీసుకునేవాళ్ళు మేము అంటే అసలు ఇవ్వకపోతే పని జరగమంటున్నారు కదా, దానికి 1,00,000 రూల్స్ వస్తాయి అడ్డం. ఏంటంటే అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని తిప్పిస్తుంటారు. దానికోసం ప్రజలు కూడా ఎంతో అంత ఇచ్చి తన పని చేయాలని అనుకుంటుంటారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం. ఈ నెలాఖరులోకి రిజర్వేషన్ల ఖరారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల. స్థానిక ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం సమావేశం. రైతు భరోసాపైనే ప్రకటన. వచ్చే నెలలో ఎలక్షన్ నిర్వహణ. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాలకు 3 విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్. ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్. ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావాహులు. చెప్పాను కదండి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగబోతున్నాయి. జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ రాబోతుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీ స్థానాలకి ఎలక్షన్లు నిర్వహించి తర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయని చెప్తుందన్నమాట. అంటే ఎలక్షన్స్ మొత్తం 3 విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ఈసీ కూడా మొత్తం సెట్ చేసింది అనమాట. రాష్ట్రంలో పలు గ్రామ స్థానిక సంస్థల కోలాహలం కనిపిస్తుంది. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించినట్లు మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తూ అధికార పార్టీ కేడర్ను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పోటీ చేయాలనుకునే వారు మళ్ళీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యాక్చువల్గా టికెట్ల కోసం ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎక్కడ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సీటు 10 సంవత్సరాలు కేటాయించింది. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి తగ్గించి అందరికీ అవకాశం ఇవ్వాలని 5 సంవత్సరాలకు తగ్గించింది అనమాట. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు 3 విడతల్లో ఎన్నికలు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి అయిందని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది గుర్తింపు ఇవన్నీ కూడా పూర్తి అయ్యాయని, నెలాఖరు కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఈలోగా ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయనుంది. రిజర్వేషన్లు అందగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించనున్నారు. 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఓట్లను కూడా మే 20న లెక్కించారు. ఈసారి సైతం 3 విడతల్లో నిర్వహణకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో నిర్వహించాలనుకున్న వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. సర్పంచ్ పదవీకాలం 2024 ఫిబ్రవరిలో తొలివారంలో ముగిసింది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్ల పదవీకాలం కూడా ముగిసింది. ఇలా రెండింటి పాలక వర్గాల పదవి ముగిసింది. యాక్చువల్గా 2024 ఫిబ్రవరిలోనే ముగిసింది సర్పంచ్ ఎన్నికలు, సర్పంచుల పదవీకాలం. దాంతో ఏం చేశారు, అధికారులకు వాళ్ళకి ఇచ్చేసి అధికారుల నుంచి పరిపాలన సాగిస్తున్నారన్నమాట. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో బల ప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్. యాక్చువల్గా ఏసీబీ ఏం చేసింది, ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారికి మళ్ళోసారి నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇచ్చింది, ఆయన విచారణకు హాజరయ్యారు, మళ్ళీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. బల ప్రదర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్. మొన్న కేసీఆర్ గారు కాళేశ్వరం కమిటీ ముందు హాజరైనప్పుడు ఎలా బల ప్రదర్శన చేశారో ఇప్పుడు కూడా అలాగే బల ప్రదర్శన చేయాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. నేడు జనగణనలో నోటిఫికేషన్లు. 2 దశల్లో కొనసాగనున్న సెన్సెస్ గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం. హోంమంత్రి అమిత్ షా వెల్లడి. యాక్చువల్గా ఎవ్రీ 10 yearsకి ఒకసారి జనగణన జరుగుతుంది. 2011లో జనగణన జరిగింది, మళ్ళీ 2021లో జరగాలి, కానీ కరోనా కారణంగా జరగలేదు. దాన్ని 2027లో నిర్వహించినట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు కులగణన కూడా జరుగుతుందని ఈసారి నోటిఫికేషన్లో తెలియజేసింది. టీజీసీ, ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్. మిర్యాలగూడ డిపోలకు చెందిన వి సరిత. హైదరాబాద్ టు మిర్యాలగూడ రూట్లో విధులు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొందం. యాక్చువల్గా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, అంతేగాని దాంట్లో లేరు దీంట్లో ఉన్నారని లేదు. కానీ మొట్టమొదటిసారి డ్రైవర్గా ఒక మహిళ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట తెలంగాణలో. ఆల్రెడీ ఈమె ఢిల్లీలో డ్రైవర్గా వర్క్ చేసింది. మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు. ఇప్పటికే పోలిన 32 మంది డిఎన్ఏ లేకుండా 8 బాడీస్ గుర్తింపు. అహ్మదాబాద్ విమానగడ్డలో కొనసాగుతున్న పరీక్షలు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీ గుర్తింపు. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. యాక్చువల్గా అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో మినిమం 1,00,000 టన్నుల ఇంధనం ఉండడం వల్ల అందులో ప్రయాణిస్తున్న 230 మంది ప్లస్ అది మెడికో కాలేజ్ మీద కూలడం వల్ల 30 మంది దాకా విద్యార్థులు చనిపోయారు. వాళ్ళు అందరూ మొత్తం మాడిపోయారు. మసైపోవడం వల్ల వాళ్ళని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. దాంతో కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ సేకరించి ఆ బాడీల నుంచి డిఎన్ఏ సేకరించడం చాలా కష్టమవుతుందని చెప్తున్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సిందే, మాది అస్తిత్వ పోరాటం. హెచ్చరికలు లేకుండా దాడులు నేరం. మేము సైనిక స్థావరాలను ఎంచుకుంటే టెహ్రాన్ మా పౌరులపై దాడులు చేసింది. ఇజ్రాయెల్కు రక్షణ దళ ప్రతినిధి డెఫ్రిన్. అమెరికా అండదండలతోనే ఇజ్రాయెల్ దాడి. ఇరాన్. ఇరు దేశాల మధ్య డీల్ సెట్ చేస్తాం ట్రంప్. భారతీయులు జాగ్రత్తగా ఉండాలి ఇండియన్ ఎంబసీ. ఇరాన్ ఏమో మా ప్రజల కోసం చేస్తున్నామంటది, ఇజ్రాయెల్ ఏమో మా అస్తిత్వం కోసం చేస్తున్నామంటది. కానీ ఇరాన్ డైరెక్ట్గా ప్రజల ఉన్న చోటనే మిసైల్స్ వాడుతుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఇజ్రాయెల్ దాడి వెనుక అమెరికా ఉన్నదని ఇరాన్ ఆరోపిస్తుంది. గోదావరిలో మునిగి 5 మృతి. బాసర్లో తీవ్ర విషాదం. మృతులంతా హైదరాబాద్ వాసులే. కరెంట్ షాక్తో 4 మృతి. కోరుట్లో వినాయక విగ్రహాలు తరలిస్తుండగా 2. ఎల్బీనగర్లో విద్యుత్ వైర్లు తెగిపడడంతో మరో 2. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ. తెలుగుదేశం ఒక్క రాష్ట్రానికే చెందింది కాదు, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు ఎక్కడున్నా వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ కేవలం ఒక రాష్ట్రానికి చెందినది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసానికి ధ్యేయంగా పెట్టుకుని స్థాపించానని గుర్తు చేశారు. తెలంగాణ మీద టీడీపీ ఫోకస్ ఖచ్చితంగా ఉంటుందని వివరించారు. సమస్యలను అధిగమించి పక్కన బలపడతాము. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం చంద్రబాబు. యాక్చువల్గా టీడీపీ పార్టీ తెలంగాణలో అది క్యాడర్ ఉంది, నిజం చెప్పాలంటే టీడీపీ క్యాడర్ ఉంది, కానీ పైన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరూ లేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు 2 కళ సిద్ధాంతం పాటించారు. నాకు ఏపీ తెలంగాణ 2 ఒకటే అని. దానివల్ల తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణలో కూడా మేము పోటీ చేస్తామని చెప్తున్నారు అనమాట.
యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ క్యాడర్ ఉంది, లీడర్ లేదు, లీడర్లు ఎవరూ లేరు తెలంగాణలో టీడీపీలో. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఇది చూడండి, యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు, $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి. ఇప్పుడు చమురు సహజ వాయు నిక్షేపాలపైన క్షేత్రాలపైన దాడులు. హర్మోజ్ జలసంధిని మూసివేసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరభారం మరింత పెరిగే ముప్పు. మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, ద్రవ్యోల్బణం పైకి. యాక్చువల్గా ఏంటంటే పశ్చిమాసియాలో హర్మోజ్ జలసంధి నుంచే దాదాపుగా 30 నుంచి 40% ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు 1991లో ఇండియాలో ఆర్థిక మాంద్యం రావడానికి ఒకానొక కారణం ఇదే. ఎందుకంటే అప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం జరిగింది. దానివల్ల హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో మన దగ్గర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దానిపైన ఎఫెక్ట్ పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు $70 నుంచి $80 ఉంటేనే లీటర్ పెట్రోల్ ధర 106, డీజిల్ 101. కానీ $150 చేరితే లీటర్ పెట్రోల్ ధర 200, డీజిల్ $180 అయ్యేటట్టు ఉంది. ఆ పెట్రోల్ డీజిల్ రేట్లు కనుక పెరిగితే ఆటోమేటిక్గా అన్ని నిత్యావసర ధరలు అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కావాల్సింది, ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఏమీ చేయలేము. అదే చెప్తున్నారు ఇక్కడ. టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తలు మృతి. తాజా మరో ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణంపై. టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కనుగొప్పు. హజ్ కాసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు. నెతన్యాహు. ఇజ్రాయెల్ వైజ్మెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్ క్షిపణులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీ ఆ సంస్థకు ఆవాసం. 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి. టెల్ అవీవ్ శివార్లో ధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు. మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్ మూల్యం తప్పదు, ట్రంప్. యాక్చువల్గా ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా అని ప్రపంచ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు బ్రిటన్ వచ్చింది, ఫ్రాన్స్ వస్తుంది. అమెరికా కనుక జాయిన్ అయితే ఇప్పుడు ఇరాన్ వైపు రష్యా, చైనా జాయిన్ అవుతాయి. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే. 3వ ప్రపంచ యుద్ధం కనుక ఒకసారి స్టార్ట్ అయితే అంతటితో ఆగదు. ధరలు అన్నీ బీభత్సంగా పెరుగుతాయి. మధ్యతరగతి కుటుంబం అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం. మృదుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా. గాల్లోకి ఎగిసిన కాసేపటికే కూలిన వైనం. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం. విహారయాత్ర విషాదాంతం. ఆ బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకులు మృతి. అంతా హైదరాబాద్ వాసులే. బంధువులు, వారిలో 3 సొంత అన్నదమ్ములే. మేము మారేదేలే. ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్ల తీరు. సీఎం సూచించిన మారని ధోరణి. ప్రభుత్వాన్ని ఇరుగున పెడుతున్న వైనం. పాలసీల రూపకల్పనలో ముందు చూపు కరువు. అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసు ప్రవర్తన. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన ఐఏఎస్ల తీరు మరింత ఇబ్బందికరంగా ఉందని దీని మ్యాటర్. యాక్చువల్గా ఏంటంటే సివిల్ సర్వీస్, యూపీఎస్సీలో జాయిన్ అయిన తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ క్రాక్ చేసిన తర్వాత ఐఏఎస్లు రాష్ట్ర స్థాయిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందనంటే వాళ్ళ అధికారులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారు. పాలసీ రూపకల్పనలో ముందు చూపుకారు. అంటే యాక్చువల్గా ఒక పాలసీని రూపొందిస్తే ముందు ఏమవుతుంది, దానివల్ల లాభమా నష్టమా, ఇలాంటి విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నారని అంటున్నారు. మా శాఖలో మేమే సర్వం, మేము చెప్పినట్లుగా జరగాలి అన్నట్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ల తీరు ఉంటుంది. వారు తీసుకునే నిర్ణయాలతో పాటు వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారుతుంది. కొంతమేర ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో నెడుతుంది. కొందరు సీనియర్ ఐఏఎస్లు తమ సహచర అధికారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నోటికే పని చెప్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. మరికొందరు ఐఏఎస్లు పలు అంశాలపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి వచ్చిన పలువురు అధికారుల తీరు మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధికారులు చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. సచివాలయం కేంద్రంగా జరిగే ప్రతి పని జనంతో కూడుకొని ఉంటుందని, ఇక్కడ రూపొందించే పాలసీలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతాయని, ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరితే ప్రభుత్వాలు అంత మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. కానీ పాలసీ రూపకల్పనలో నుంచి ఉద్యోగులు వ్యవహరించే విధానం వరకు ఏ విషయంలోనూ కొందరు ఐఏఎస్లో వ్యవహారం సరిగా ఉండడం లేదని భావన ఇటీవల వ్యక్తమవుతుంది. పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు సూచనలు చేయడంతో పాటు అలసత్వం ప్రదర్శించిన వారిని హెచ్చరించారు. అయినా కూడా వారి తీరు మారడం లేదు. సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొందరు ఐఏఎస్లు తమ శాఖల పరిధిలో తీసుకునే నిర్ణయాల విషయంలో ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఒక శాఖ ఉంటుంది, ఆ శాఖ తీసుకునే ప్రతి నిర్ణయం ఆ అధికారి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. ఆయన రూపొందించే పాలసీలు కూడా రేపు ఫ్యూచర్లో ప్రభుత్వం మీదే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ
సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమని, అధికారులు అలక్ష్యం వహించొద్దు అని. కానీ వీళ్ళు ఇక్కడ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఇష్టారీతిన ప్రవర్తించడంతో పాటు కింది అధికారులపై కూడా నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్ట్ కిడ్నాప్. అర్ధరాత్రి ఆయన కారులోని అపహరణ, 3 కోట్ల డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తూఫాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్. నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. బీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ చిక్కేల హరీష్ కుమార్ను 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీష్ కుమార్ నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ కూడా. హరీష్ కుమార్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్ సూత్రధారిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పిలుపుచ్చుకున్న మరో 3 వ్యక్తులతో కలిసి ఈ వ్యక్తి హరీష్ కుమార్ నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆయన లేపి బెదిరించి బలవంతంగా అతని కారులోకి ఎక్కించుకొని హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన 3 కోట్లు డిమాండ్ చేశారంట. ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన, సాంకేతిక ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జిఓలతో విద్యాశాఖ ఒప్పందం. స్టెమ్ సబ్జెక్టులో వీడియో ఆధారిత బోధన, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీలకు పరీక్షలకు శిక్షణ. బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలకు పెంపు. ఉచిత కార్యక్రమాన్ని చేపట్టనున్న సంస్థలు. రాష్ట్ర విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలు. ఇది మంచిదే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కనుక టెక్ బోధన జరిగితే పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ లాభం చేకూరుతుంది. దాంతోపాటు ఇప్పుడు పోటీ ప్రపంచంలో వాళ్ళు ప్రతి విషయంలో, ఎందుకంటే ఇప్పుడు నీట్, జేఈఈ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. వాటిని ప్రైవేట్ పరంగా కొనాలి అంటే పేద మధ్యతరగతి విద్యార్థుల వల్ల కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన చేసి వాళ్ళు కూడా నీట్, జేఈఈ, క్లాట్ పోటీల్లో శిక్షణ తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. దట్ ఈజ్ మొస్సాద్. ఇరాన్లోని డ్రోన్ల పరిశ్రమ, డబుల్ ఏజెంట్లతో అనుమతులు. యాక్చువల్గా ప్రపంచంలోనే అతి పెద్ద స్పై ఏజెంట్లలో అతి ముఖ్యమైనది మొస్సాద్. అది ఇజ్రాయెల్కి చెందింది. మన ఇండియాలో రాయలాను, ఇజ్రాయెల్లో మొస్సాద్. అలాగా వాళ్ళు ఇరాన్లోనే డబుల్ ఏజెంట్లుగా చేసి ఇరాన్లోనే డ్రోన్ల పరిశ్రమ స్థాపించి అదే డ్రోన్ల పరిశ్రమను పేల్చిపడేశారు. ఇరాన్పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడివి? రష్యాలోని ఉక్రెయిన్ ట్రక్కుల ద్వారా పంపినట్లుగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఆపరేషన్ నిర్వహించిందా? రోడ్డు మార్గంలో తరలిస్తే ఏ దేశం నుంచి పంపించింది? ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాలపై చర్చలు జోరందుకున్నాయి. అయితే ఈ వ్యూహం ఇప్పటిది కాదు. 5 ఏళ్ల క్రితమే మొస్సాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పాగా వేసింది. అక్కడే డ్రోన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి మొస్సాద్ నిర్వహించిన ఆపరేషన్ డ్రోన్స్పై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. డబుల్ ఏజెంట్ల సాయంతో మొస్సాద్ అధికారులు ఇరాన్ వ్యూహాలు తెలుసుకునేందుకు పలువురు ఇరానియన్లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరికి డబుల్ ఏజెంట్లు అంటారు. వీళ్ళు ఇరాన్లో పనిచేస్తారు, ఇజ్రాయెల్ కోసం పనిచేస్తారు అనమాట. వీళ్ళని డబుల్ ఏజెంట్లు అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలకు ఏర్పాటు ఇరాన్ ప్రభుత్వం నుంచి 5 ఏళ్ల క్రితమే ఈ ఏజెంట్ల ద్వారా అనుమతులు తీసుకుంది. అంతేకాదు విడిభాగాలు ఒకే చోట కాకుండా ఆయా పరిశ్రమలో తయారు చేసేలా ఏర్పాటు చేసింది. టెహ్రాన్లో ఇస్లాం షహర్ అనే పారిశ్రామిక వాడలో మరో కర్మాగారాన్ని స్థాపించింది. అక్కడ అసెంబ్లింగ్ చేసింది. గత ఏడాది లెబనాన్ హిజ్బుల్లా నేతలే లక్ష్యంగా మొస్సాద్ భారీ ఎత్తున ఫేజర్ బాంబులు, వాకీటాకీ బాంబులు పేల్చిన విషయం తెలిసిందే. అప్పటికి టెహ్రాన్లో మొస్సాద్ ఏజెంట్లు తమ లక్ష్యాన్ని పూర్తి చేశారు. డ్రోన్లు అసెంబ్లింగ్ చేసి అంతర్గతంగా పరీక్షలు నిర్వహించారు. సూసైడ్ డ్రోన్లు సవ్యంగా పనిచేసేలా ప్రోగ్రామింగ్ చేశారు. పేలుడు పదార్థాలు కూడా సాధారణ ట్రక్కుల్లో ముడి పదార్థాల మడన ఇస్లాం షహర్కు తెప్పించారు. అన్ని సిద్ధమయ్యాక ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆదేశాల కోసం ఇంతకాలం ఎదురు చూశారు. ఇజ్రాయెల్ సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చిందే తడువుగా ఇరాన్ అణుస్థావరాలపై సమీపంలో సూసైడ్ డ్రోన్లు తీసుకెళ్లి తమ పనిని పూర్తి చేశారు. అయితే ఇజ్రాయెల్ దాడులు జరిపాక కానీ ఇరాన్ మేల్కొంది. ఇస్లాం షహర్లోని కర్మాగారంలో డ్రోన్లు అసెంబుల్ చేసినట్లుగా ఆదివారం ఉదయం గుర్తించినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఇరాన్ ఖబర్ వెల్లడించింది. యాక్చువల్గా మొస్సాద్ చాలా డేంజర్. ప్రపంచంలోనే టాప్ స్పై ఏజెంట్స్లో మొస్సాద్ నెంబర్ 1 అనమాట. వాళ్ళ దేశంలో తయారు చేసిన డ్రోన్లను కనుక్కోవడానికి కూడా ఇరాన్కి ఇంతకాలం పట్టిందంటే మామూలు విషయం కాదు. అది అర్థం చేసుకోవాలి. యుద్ధ బీభత్సం ఇది చూస్తూనే ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైప్రస్ చేరిన ప్రధాని మోదీ. నికోసియా, న్యూఢిల్లీ. జూన్ 15న ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వయంగా లర్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం. 2 దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు రావడం ఇదే ప్రథమం. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల సంబంధాలు పుంజుకుంటాయని మోడీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని చారిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ఎక్సెల్ పోస్టు పెట్టాడు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాలో కనాన్స్కన్కు వెళ్లనున్నారు. అక్కడ G7 శిఖరాగ్ర సదస్సు పాల్గొన్నారు. అనంతరం క్రొయేషియా దేశంలో పర్యటించనున్నారు. యాక్చువల్గా సైప్రస్, టర్కీ 2 ఒకదానికొకటి శత్రు దేశాలు. మనకు భారత్ పాక్ యుద్ధంలో
పాక్కి టర్కీ సాయం చేసింది. దానికి జవాబుగానే ప్రధాని మోదీ గారు సైప్రస్కి పర్యటనకు వెళ్ళారు. అక్కడ అన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఈ నెలలోనే G7 సమావేశం జరగబోతుంది. కెనడా ప్రధాని భారత్ని ఆహ్వానించారు. దానికి మోడీ గారు వెళ్తున్నారు. మళ్ళీ ఆసుపత్రిలో చేరిన సోనియా. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఉదరత సంబంధిత వ్యాధులతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగంలో చేరారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగా నిలకడగా ఉందని, వైద్య బృందం పర్యవేక్షణలో కొనసాగుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 9న కూడా సోనియా ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం 2 రోజుల ముందు ఈ నెల 7న అధిక రక్తపోటు కారణంగా సిమ్లాలో ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, యుద్ధం ఇలాగే కొనసాగితే $150 చమురు. టెహ్రాన్ చమురు నిల్వల కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి. హర్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు IRGC సీనియర్ కమాండర్ సర్దార్ ఇస్మాయిల్ హౌజరీ తాజాగా తెలిపారు. అదే జరిగితే చమురుదారులు చుక్కలేనంటూ ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే చమురు ఉత్పత్తి అత్యంత కీలకమైన ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, UAE, ఒమెన్ దేశాల నౌకలు రాకపోకలు సాగించేది ఈ జలసంధి గుండానే. ఆయా దేశాల నుంచి చైనా, భారత్, జపాన్, కొరియా దేశాలకు చమురు, LNG దిగుమతులు ఇదే ప్రధాన ఆధారం. US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిత్యం వినియోగించే చమురులో 20%, సహజ వాయువులు 25% పర్షియన్ గల్ఫ్ ఈ జలసంధి నుంచే బయటకు ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, భారత్కు దెబ్బే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వీలైనంత త్వరగా ముగిస్తే సరే, లేకపోతే మన దేశానికి తిప్పలు తప్పవు. ఎందుకంటే మన ముడి చమురు అవసరాలు 90%, గ్యాస్ అవసరాలు 50% దిగుమతులే దిక్కు. మన చమురు దిగుమతులో ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, UAE వాటా భాగం సగం వరకు ఉంటుంది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేస్తే ఆ సరఫరాలకు తీవ్ర విఘాతం తప్పదు. అదే జరిగితే చమురు ధరలు బగ్గుమని మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, పీపా చమురు ధరలు $2 పెరిగినా చమురు కంపెనీలు అమ్మే ప్రతి లీటర్ పెట్రోల్ డీజిల్పై $2 ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ నష్టాలు తట్టుకునేందుకు ఆయిల్ కంపెనీలు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పదు. చమురు శాఖతో ద్రవ్యోల్బణం ఎగబాగడంతో పాటు ద్రవ్యాల లోటు కట్టు తప్పి GDP వృద్ధి రేటు మసకబారే ప్రమాదం ఉంది. అప్పుడు RBI వడ్డీ రేట్ల కోతలు స్వస్తి చెప్పి ద్రవ్యోల్బణాన్ని కట్టి చేసేందుకు మళ్ళీ వడ్డీ రేట్ల పెంపునకు దివే అవకాశం ఉంది. ఎగుమతులకు ముప్పే. తాజా ఉద్రిక్తలపై ఎగుమతిదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది హౌతీల దాడులతో ఎర్ర సముద్రం మార్గం మూసుకుపోవడం భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధ మద్దతుగా హౌతీలు మళ్ళీ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై ఎక్కడ దాడులు చేస్తారని భయపడుతున్నారు. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు దక్షిణాఫ్రికా సమీపంలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా నౌకలు మళ్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రవాణాలో 50% ఖర్చు పెరిగిపోతుంది. యాక్చువల్గా హర్ముజ్ జలసంధి కనుక మూసేస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ ఆర్థిక వ్యవస్థ. మనం 2047 నాటికి ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటున్నాం. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ GDP $4 ట్రిలియన్, 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనుకుంటుంది. కానీ ఇదే జరిగితే ఇప్పుడు ఉన్న డీజిల్, పెట్రోల్ రేట్లు అన్నీ పెరిగిపోయి మధ్యతరగతి కుటుంబానికి నిత్యావసర ధరలు చాలా దారుణంగా పెరిగిపోతాయి రేట్లు. అదే భయపడుతున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఎందుకంటే 1991లో గల్ఫ్ వార్ జరిగింది. అప్పుడు కూడా భారతదేశంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా జరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అప్పటి ఉన్నంత ఆర్థిక మాంద్యం రాకపోవచ్చు, కానీ GDPలో మనం చాలా తగ్గుతాం. GDP 2% తగ్గినా కూడా చాలా ఇబ్బంది అవుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదండి ఈరోజు పేపర్ అనాలిసిస్.